జగిత్యాల పట్టణానికి చెందినటువంటి జంబిగద్ద ప్రాంతంలో నివసించే అబ్దుల్ రెహమాన్ గారి కూతురు సనా అంతా బాగానే ఉంది. ఒక బాబు ఒక పాప, ఫ్యామిలీ అంతా బాగానే ఉంది అనుకునే టైంలో 6 నెలల క్రితం తనకు అనుకోకుండా టెస్ట్ చేసినప్పుడు బోన్ క్యాన్సర్ అని తెలిసింది. సో బోన్ క్యాన్సర్ అని తెలియగానే ఇమ్మీడియట్గా తను హైదరాబాద్ వెళ్ళి బసవతారకంలో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. కానీ ఆ బోన్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడంతో సర్జరీ చేయాల్సిన అవసరం పడ్డది తనకు. సో సర్జరీకి ఆరోగ్యశ్రీ వర్తించదు. ఈ పరిస్థితులలో సోషల్ మీడియా ద్వారా తన గురించి కొంతమంది మిత్రులు పెట్టిన పోస్టు చూసిన తర్వాత తను కాంటాక్ట్ చేయడం జరిగింది. అసలు ఏందని అనుకోకుండా తను వచ్చిన తర్వాత అమ్మాయిని తీసుకొని రావడం జరిగింది. సో ఆ రోజు చూస్తే తనకు ఆల్మోస్ట్ స్టేజెస్ దాటిపోతున్నాయి. ఇమ్మీడియట్ అంటే ఎమర్జెన్సీ సర్జరీ అవసరం ఉంది. అది బోన్ తీసేసి ఇంప్లాంట్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో దీనికోసం వేరే వాళ్ళ సలహాతోటి నిమ్స్ వెళ్ళడం జరిగింది. సో నిమ్స్లో వెళ్తే వాళ్ళు దీనికి సంబంధించినటువంటి పేపర్స్ కానీ పాత రిపోర్ట్స్ కావాలని అన్నప్పుడు తన దగ్గర ఇవన్నీ చూపెట్టినా కానీ లేట్ అవుతుంది, డిలే అవుతుందని చెప్పిన సమయంలో ఇంకా అసలు దానికి సంబంధించి 4 లక్షలు అవుతుంది కనీసం సర్జరీకి. సో ఒక్క రూపాయి కూడా తన దగ్గర లేదు. అంటే బస్ ఛార్జ్ కూడా లేని పరిస్థితి. ఆల్రెడీ 6 నెలల నుంచి పాపను ఎత్తుకొని హాస్పిటల్ తిరగడం జరుగుతుంది. సో ఆ పరిస్థితులలో తను మన దగ్గరికి రావడం, సో వచ్చిన తర్వాత మనం ధైర్యం ఇచ్చి సరే చూద్దాం ఏం కావాలని మన కొందరు మిత్రులను వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి అమెరికాలో ఉన్న తానా మీటింగ్ జరుగుతున్నప్పుడు తానా మీటింగ్లో ఉన్న జయ అండ్ మహేందర్ వాళ్ళిద్దరూ నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది చూసి. సో వాళ్ళు ఆ తానా మీటింగ్లో మేము ఏమైనా హెల్ప్ చేయగలిగితే కేటీఆర్ గారి పిఏ కానీ వాళ్ళ ద్వారా హెల్ప్ చేద్దాం, దీనికి ఏమైనా రీఎంబర్స్మెంట్ కానీ ఎల్ఓసి కానీ అట్లా ఏమైనా ఇప్పిస్తే బెటర్ మనకని చెప్తే అప్పుడు తనను హైదరాబాద్ పంపించడం జరిగింది. కానీ దానికోసం వాళ్ళు ఎవరైతే అడ్రస్ చెప్పినో వాళ్ళ చుట్టూ తిరిగినప్పుడు దాదాపు ఒక 15 రోజులు టైం పోయింది అక్కడ. సో నిమ్స్కు పోతే మనకు డాక్టర్ ఆ టైంకి అవైలబుల్ లేకపోవడం ఇవన్నీ జరిగింది. సో ఇంకా లేట్ అయిపోయినా కొద్ది క్యాన్సర్ కాబట్టి ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్గా తనను ఓమ్ని హాస్పిటల్లో కిషోర్ రెడ్డి అని ఆంకో ఆర్తో అంటే క్యాన్సర్కు బోన్కు సంబంధించిన క్యాన్సర్ డాక్టరు. సో తనను సంప్రదించినప్పుడు పేషెంట్ ఒకసారి పంపిస్తే నేను చూస్తానే అని వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడు తను చూసి మినిమం ఒక 4 lakhs అవుతుంది సర్జరీకి. ఆ ఏసీ ఇంప్లాంట్ ఒక్కటే 1.5 lakh ఉంటుంది. ఇక మిగతా హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ కలిపితే 4 lakhs అవుతుంది అని చెప్పినప్పుడు తన దగ్గర రూపాయి కూడా లేదు. సో ఎట్లా అని చెప్పి మళ్ళీ మనం ఒకసారి రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళ ఎస్టిమేషన్ కాపీ తీసుకురమ్మంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఎస్టిమేషన్ కాపీ ఇచ్చినప్పుడు 4 lakhsకి ఓన్లీ 2 lakhs వస్తాయని చెప్పారు ముందు. సరే 2 lakhs వచ్చినాయి, ఇప్పుడు ఇమీడియట్గా మనకు సర్జరీ కావాలా డబ్బుల గురించి తర్వాత అని చెప్పి ఓమ్ని హాస్పిటల్లో డాక్టర్ ఆయన రిక్వెస్ట్ చేసి ఒక 50,000 మనం ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసి అడ్వాన్స్ కింద తనకు ఆ రోజు వెంటనే ఒక 4 గంటలు సర్జరీ చేసేసింది. ఓకే అయిపోయింది. సో ఎప్పుడైతే మనం ఎస్టిమేషన్ కోసం పంపిన 4 days తర్వాత వాళ్ళు 4 lakhs ప్లేస్లో ఓన్లీ 1.5 lakh ఇవ్వడం జరిగింది మనకు. సో 1.5 lakh పోతే మిగతా 2.5 lakhs కట్టాల్సిన పరిస్థితి. సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో డిశ్చార్జ్ ఆల్రెడీ 2 days డిశ్చార్జ్ సమరీ రాసి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు పేషెంట్. సో తనేమో ఏడవడం అంత మంచి అయిపోయింది, నాకు నడుస్తున్నాను ఇంటికి తీసుకెళ్ళమని. సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఇవన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయి వీడియోస్, ఇవన్నీ తను మాట్లాడింది అన్నీ కలిపి వాట్సాప్ ద్వారా కవితక్క గారిని మన ఎంపీ కవిత గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాట్సాప్లో ఎప్పుడైతే మెసేజ్ పెట్టినామో ఇమ్మీడియట్గా ఒక 5 నిమిషాల్లో తన దగ్గర నుంచి రిప్లై వచ్చింది. పేషెంట్ మొత్తం డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ పంపేయండి నేను చూసుకుంటాను, అట్లా ఏం ప్రాబ్లం కాదని. సో వెంటనే తనకు వాళ్ళ ఫాదర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినప్పుడు పిఏతో మాట్లాడించి మొత్తం ఎస్టిమేషన్ కాపీ ఆల్రెడీ అయిన బిల్లు ఎంత ఉందో తీసుకొస్తే హాస్పిటల్ పంపడం జరిగింది. సో హాస్పిటల్ వాళ్ళు మిగతా ఈ 1.5 lakh బిల్ ఏదైతే ఎస్టిమేషన్ గవర్నమెంట్కి వచ్చిందో మనం ఇచ్చిన 50 అవి తీసేసి మిగతా ఏదైతే 2.5 అట్లున్నాయో అవి ఎస్టిమేషన్ కాపీ మళ్ళీ ఇచ్చినప్పుడు తీసుకెళ్ళి సీఎం ఆఫీస్లో సబ్మిట్ చేయగానే వెంటనే వాళ్ళు శాంక్షన్కు ఒకటి కాల్ ద్వారా చెప్పి పేషెంట్ డిశ్చార్జ్ చేయవచ్చు. కానీ దాని మీద కవితక్క గారి సిగ్నేచర్ కావాలి, బుధవారం కవితకు వస్తుంది కాబట్టి చేయడం జరిగిందని చెప్పింది. సో ఈ తనకు వెంటనే నిన్న ఒక 1 lakh పంపించేసి మళ్ళీ అడ్వాన్స్ కింద తను, ఎందుకంటే రంజాన్ ఉంది, అతి పవిత్రమైనది, సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ, తనకేంటంటే పండుగకి ఇంట్లో ఉండాలనే ఉద్దేశం. సో నిన్న పంపించి ఒక అంబులెన్స్ మాట్లాడి తనను జగిత్యాల తీసుకురావడం జరిగింది. కానీ దీంట్లో అంటే మనం చేసేంత వరకు చేయగలిగిన హెల్ప్ అనేది. ఇక మిగతాది ఇప్పుడు అమెరికా నుంచి కూడా ఫండ్స్ వస్తే అనుకున్న ఇప్పటివరకు ఏం రాలేదు. ఇక ఇక్కడ మన కీర్తి ఫౌండేషన్ తరఫున ఒక 5,000, మిగతా
కొన్ని మీడియా వాళ్ళ ప్రోత్సాహంతో కొందరితోటి కొన్ని మనకు సంబంధించినటువంటి మిత్రులు ఫేస్బుక్లో స్పందించి ఖర్చులకు 5,000 10,000 అట్లా కొంతమంది జమ చేసి ఇవ్వడం జరిగింది. సో వీటితో జరిగింది. సో నిన్న ఈ పేషెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్పెషల్గా ఏంటంటే ఇప్పుడు ఇది చాలామందికి ఉన్న ప్రాబ్లం. ఆల్మోస్ట్ మనం ఎంతోమందిని క్యాన్సర్ పేషెంట్లే కాదు వివిధ రకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతూ కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి వాళ్ళు ఏదో మనకంటే రాజకీయంగా ఏదో ఉంటేనో లేకపోతే ఇంకెవరి బలం ఉంటేనో మనం చేయడం అనే ఉద్దేశంగా కాకుండా మీరు ఒక్క మెసేజ్ వాట్సాప్ ఫేస్బుక్ అందరం వాడుతున్నాం, ఒక్క మెసేజ్ ద్వారా సోషల్ మీడియాలో మమ్మల్ని కాంటాక్ట్ చేసిన ఇక మిత్రులు ఉన్నారు, మన మిత్రులు ఎవరిని కాంటాక్ట్ చేసిన, ఎందుకంటే మన సర్కిల్ చాలా పెద్దగా అయిపోయింది. ప్రతి యూత్ అందరికీ ఈ విషయం తెలుసు కాబట్టి ఎవరు మనల్ని కాంటాక్ట్ చేసినా రెస్పాన్స్ అనేది వస్తుంది. సో అందరికీ హెల్ప్ చేసే స్టేజ్లో మనం ఉన్నాం. మనకు వీలైనంత ఇక ముఖ్యంగా దీంట్లో మాకు గొప్పగా అనిపించింది ఏంటంటే వాట్సాప్ తను కవితక్క గారు ఇప్పుడు ఇక్కడ లేరు, ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉండి వాట్సాప్ మెసేజ్కు 5 నిమిషాలు పేషెంట్తో మాట్లాడడం అనేది చాలా గొప్పగా అనిపించింది. అట్లాంటి ఎంపీ గారు మనకు స్పందించే ఎంపీ గారు మనకు దొరకడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం కూడా వారికి థ్యాంక్స్ చెప్పడమే. ఈరోజు కవితక్క గారికి థ్యాంక్స్ చెప్పే ఉద్దేశంతో ఇక్కడ పెట్టినాం. ఇంకా మన సామాన్యంగా ఏది వెనుక ముందు ఆలోచించకుండా ఏది ఉన్నా కానీ మనం కాంటాక్ట్ చేస్తే వారి నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంతకుముందు రాయకల్కి సంబంధించి కూడా ఒక పేషెంట్ హెడ్ ఇంజరీ అయ్యి నిమ్స్లో ఉంటే దాదాపు 5 లక్షలు బిల్ అయింది. సో తనది కూడా ఒక మెసేజ్ నేను పెట్టగానే వెంటనే నిమ్స్కి కాల్ చేసి బిల్ మొత్తం మాఫ్ చేసాడు. అంటే బ్యాడ్ లక్, పేషెంట్ హెడ్ ఇంజరీతో డెత్ అయింది. అయినా 5 లక్షలు వాళ్ళు కట్టమన్న పరిస్థితుల్లో కవితక్క గారు ఒక్క ఫోన్ తోటి ₹1 కూడా లేకుండా మైతాపూర్కి చెందిన పేషెంట్ దాన్ని రిటర్న్ రావడం జరిగింది. సో లేకపోతే ఇప్పుడు 5 లక్షలతో అప్పై చాలా ప్రాబ్లం ఉంటుంది. సో అదే ధైర్యంతో మేము కాంటాక్ట్ చేసినప్పుడు సనా విషయంలో వారు స్పందించి మొత్తం శాంక్షన్ చేయడమే కాకుండా ఈరోజు తను సంతోషంగా అతి పవిత్రమైనటువంటి రంజాన్ పండుగను చేసుకునే పరిస్థితి కల్పించినందుకు కవితక్క గారికి मैं बच्चा के ओमनी हॉस्पिटल को भेजा तो मैं ऑपरेशन हुआ, नहीं तो मैं मर जाती थी, नहीं तो मैं आप जिंदा भी नहीं देती थी. लाला से ना अंकल को फुल थैंक्स अंकल, मैं बचा तो और यूएस से मेरे को फाउंडेशन से रिकमेंड करे सो उनको महेंद्र अंकल जी को फुल एंड फर्स्ट ऑफ ऑल फुल थैंक्स फॉर यू एंड कविता प्लीज థ్యాంక్ యూ సో మచ్. మస్తగా పని చేసుకుంటారు హరిబోర్డులో. 2వ నెలన బిడ్డకు బోన్ క్యాన్సర్ అని తేలింది. అప్పటి నుంచి కీమో బసవతార హాస్పిటల్ సౌండ్ 2వ నెలన బిడ్డకు బోన్ క్యాన్సర్ అని తేలింది. నిజంగా బసవతార హాస్పిటల్కి ట్రీట్మెంట్కి వెళ్ళాను. అంతకుముందు నిమ్స్లో పట్టించుకోలేదు. 15 రోజులు 20 రోజులు తిరిగిన అక్కడ ఓన్ పట్టించుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి వెళ్ళి బసవతార హాస్పిటల్లో నాకు ఎల్రన్న గారు మాట్లాడించి అక్కడ కీమోథెరపీ నడిపించాను. 3 కీమోలు అయిపోయిన తర్వాత పాపకు టెస్టులు బయోస్కోప్ అవన్నీ చేసి బోన్ కంప్లీట్ బూట్ స్ప్రెడ్ అయిపోయింది. కంప్లీట్గా బోన్ రిప్లేస్మెంట్ చేయాలి, కంపల్సరీ ఆపరేషన్ అని చెప్పి మళ్ళీ రేంజ్కు రిపేర్ రాసింది. అక్కడికి వెళ్ళి కలిసాను. అక్కడ కూడా మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు ఫస్ట్ జైత్యాలకు వచ్చి తర్వాత నేను మా పాపయ్య రిపోర్ట్స్ అన్నీ A to Z కంప్లీట్ రిపోర్ట్స్ మొత్తం అన్ని ఫోటోలు తీసి పిల్లల సీనన్న గారికి నేను ఫేస్బుక్లో పెట్టాను, మెసేజ్గా పెట్టాను. అన్నగారు స్పందించారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసే దిలీప్ కుమార్, శ్రీను పటేల్, రాజేష్ భూముల వీళ్ళందరూ తోడై నాకు పిల్లల సీనన్న దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడించి నా బిడ్డను తీసుకుని పోయాను. ఓమ్ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి ఈరోజు ముందు నిలబెట్టారు. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ వాళ్ళందరికీ నాకు కనిపించిన దేవుడు, ఇప్పుడు వాళ్ళకి కనిపించే దేవుడు, వాళ్ళకి మీకు అందరూ రుణపడి ఉంటారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. యుఎస్ మహేందర్ సార్, జయక్క గారికి వాళ్ళందరికీ కూడా పేరు పేరు